చేసేటప్పుడు జస్ట్ టేక్ 5 minutes per page. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ నేను టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. సో టెక్స్ట్ బాక్స్ లో నా డేటాని పేస్ట్ చేశాను. సో నాకు ఏ నేమ్ అయితే కావాలో దాన్ని పేస్ట్ చేసుకున్నాను, అయిపోయింది. సింపుల్ గా దీన్ని పెద్దది చేశాను. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయిపోయింది. సో కంట్రోల్ ఏ, సైజ్ విల్ బి 32, అయిపోయింది. కలర్, సో కలర్ వచ్చేసి ఇది. సో ఇందాక నుంచి ఇదే ఇస్తున్నాం కాబట్టి ఇది. మేక్ ఇట్ ఇన్ మిడిల్, కీప్ ఇట్ యాజ్ బోల్డ్, అయిపోయింది. సో సింపుల్ గా ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వచ్చి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు మనకు కావాల్సిన టైటిల్ అనేది వచ్చేసింది. వన్స్ టైటిల్ వచ్చాక నెక్స్ట్ నాకు ఏం కావాలి అంటే కార్డ్స్ అనేవి కావాలి. సో మొత్తం ఎన్ని కార్డ్స్ కావాలి అన్నాడంటే 3 కార్డ్స్ అనమాట. ఓకే, సో కొద్దిగా పైకి. ఓకే, సో 3 కార్డ్స్ ఏమేంటి అంటే మొత్తం టోటల్ గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో కావాలి, యావరేజ్ గా ల్యాప్టాప్ ప్రైస్ ఎంత పడుతుందో కావాలి, హైయెస్ట్ ప్రైజ్ ల్యాప్టాప్ ఏంటో తెలియాలి. సో ఇప్పుడు తెలియాలంటే ఏం చేస్తా అంటే మొత్తం దీన్ని 3 కార్డ్స్ అనేవి కావాలి. సో కీప్ ఇట్ హియర్, దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్డ్. సో కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, మేక్ ఇట్, కీప్ ఇట్ హియర్, దెన్ కీప్ ఇట్ హియర్. ఓకే, అయిపోయింది. సో ఫస్ట్ నాకు మొత్తం డిస్ట్రిబ్యూషన్ కావాలి. సో నేనేం చేస్తా అంటే సో ల్యాప్టాప్ ఐడిని తీసుకొని ల్యాప్టాప్ టేబుల్ నుంచి ల్యాప్టాప్ ఐడిని వాల్యూస్ లో ఇస్తాను. సో ఇచ్చాక నేను కౌంట్ డిస్టింక్ అనేదాన్ని ఇచ్చేస్తాను. సో దానివల్ల ఏమైంది అంటే మనకి డిస్టింగ్ గా వచ్చింది అనమాట. అంటే మొత్తం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో కౌంట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ 3K ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మోడల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అందువల్ల. ఒక నిమిషం, ఇంకా చేంజ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మనకి మోడల్స్ కన్సిడర్ చేస్తుంది ల్యాప్టాప్ ఐడిలో. సో దస్ నెక్స్ట్ నాకేం కావాలి అంటే యావరేజ్ గా ల్యాప్టాప్ ప్రైస్ ఎంత పడుతుంది అంటే ఏంటి, ఈ సేల్ అమౌంట్ తీసుకొచ్చి వాల్యూస్ లో ఇచ్చి దీన్ని యావరేజ్ చేయాలి అని. నెక్స్ట్ హైయెస్ట్ అంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాప్టాప్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సేల్ అమౌంట్ తెచ్చి వాల్యూస్ లో ఇచ్చి సింపుల్ గా దీంట్లో మ్యాక్స్ చూడండి. సో హైయెస్ట్ ఏదైతే సేల్స్ చేసిందో అదే అనమాట. సో 2,50,000 అయిపోయింది. నెక్స్ట్ మనకి చార్ట్ చెప్పాడు బ్రాండ్ వైజ్ గా పర్ఫార్మెన్స్ అంటే బ్రాండ్ వైజ్ రెవెన్యూ, ర్యామ్ కాస్ట్ అనాలిసిస్, ఇవి చూద్దాం. సో లెట్స్ టేక్ కాలమ్ చార్ట్ ఒకటి తీసుకోండి, ఇది తీసుకున్నాం క్లస్టర్. దీంట్లో నాకు ఫస్ట్ ఏం కావాలి, బ్రాండ్. సో బ్రాండ్ అనేది వచ్చింది, దాంతో పాటు సేల్ అమౌంట్. సో కాలమ్ చార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి అంటే డోనట్ చార్ట్, బార్ చార్ట్ కావాలి. సో డోనట్ చార్ట్ అనేది తీసుకున్నాం. సో డోనట్ చార్ట్ దేనికంటే ర్యామ్ కనమాట. సో ఏ ర్యామ్ ఉండే ఎన్ని అమ్మాం సింపుల్ గా. సో ర్యామ్ ఏ ర్యామ్ ఉంది దాన్ని ఎన్ని అమ్మాం అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు 16 GB ఉండేది ఎంత అమ్మాం, 8 GB ఉండేది ఎన్ని అమ్మాం అనేది మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ బార్ చార్ట్ తీసుకున్నాడు, లెట్స్ టేక్ క్లస్టర్ బార్ చార్ట్. ఇక్కడ స్టోరేజ్ వైజ్ గా ఎన్ని అమ్మాం అనేది క్లియర్ గా వచ్చింది. ఓకే, ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి 3 రకాల ల్యాప్టాప్లే ఉన్నాయి. సో వాటికి సంబంధించి డీటెయిల్ గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ నాకేం కావాలి, ఇది అయిపోయిన తర్వాత అంటే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ హిస్టోగ్రామ్ చార్ట్. సో జనరల్ గా హిస్టోగ్రామ్ చార్ట్ మనకి ఇప్పుడు అవైలబుల్ గా లేదనుకుంటాను. చూస్తాను. ఓకే, సో హిస్టోగ్రామ్ చార్ట్ ప్రజెంట్ అవైలబుల్ గా లేదు కాబట్టి ట్రీ తీసుకోండి. ట్రీలో మనకి ఏం చేద్దాం అంటే ఈసారి సింపుల్ గా లెట్స్ టేక్ బ్రాండ్ వైజ్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూద్దాం. సో ఏ బ్రాండ్ ఎంత ప్రైస్ ఉందని. దీంతో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి. వన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే అరేంజ్మెంట్స్ అన్నమాట. సో మనం నీట్ గా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ ఈ బార్ చార్ట్ అనేది కాలం కింద ఇస్తాను. సో కాలం విల్ బి అంటాం. సో నెక్స్ట్ దీన్ని పెట్టేసి కాలం ని కొద్ది సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇది సింపుల్ గా దీన్ని తీసుకొచ్చి పైన ఇక్కడ ఇచ్చేస్తాను. హిస్టోగ్రామ్ చార్ట్ అనేది కింద ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేస్తాను. అయిపోయింది, చివరిదా తీసుకున్నాను. నెక్స్ట్ హిస్టోగ్రామ్ చార్ట్ ని కూడా అంతే ఎండ్ దా తీసుకున్నాను. సో అయిపోయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన ఒక పేజ్ కావాల్సిన మొత్తం అనాలిసిస్ అనేది చేసేసాం. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి అంటే వీటికి ఎడిటింగ్ అనమాట. సో ఎడిటింగ్ ఈస్ నథింగ్ బట్ కలర్స్ ఇవ్వటం,
టెక్స్ట్ కలర్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఇక్కడ చేయాలి. సో ఇప్పుడు వీటి గురించి చెప్తాం.